థర్డ్ ఫేజ్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టారో దాని యొక్క అలాట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. మరి చాలా మటుకు విద్యార్థులు ఏమనుకున్నారంటే థర్డ్ ఫేజ్లో చాలా సీట్స్ వస్తాయని. మనం చూసినట్టయితే ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్లో దాదాపు మ్యాక్సిమం సీట్స్ ఫిల్అప్ అయిపోయాయి. కేవలం కొన్ని కేటగిరీలో మాత్రమే సీట్స్ ఉండేవి. ఎందుకంటే మనం చూసినట్టయితే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్లో చాలామందికి వారు అనుకున్న కాలేజ్ రాకపోవడం, సెకండ్ ఫేజ్లో వారి ప్రాంతంలో లేకపోతే వారు అనుకున్న కాలేజ్ పెట్టుకోవడం వల్ల దాదాపు ఫిల్ అయిపోయాయి. కొన్ని కేటగిరీలో అయితే థర్డ్ ఫేజ్లో మనకు దాదాపు అన్ని కాలేజెస్ చూసినా కూడా సీట్సే లేవు. అంటే కొన్ని కేటగిరీలో ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఫిల్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గ్రూప్ 1 ఉందనుకోండి. ఫస్ట్ సెకండ్ ఫేజ్లో కంప్లీట్ ఫిల్ అయిపోయాయి. వెరీ రేర్లీ ఎక్కడనో ఒక కాలేజీలో కనిపిస్తున్నాయి. కాబట్టి మరి తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు మనం ఎక్స్‌పెక్టేషన్ చేయడం అనేది చాలా కష్టం. మనం తీసుకున్నట్టయితే గవర్నమెంట్‌లో తెలుగు మీడియం తీసుకున్నట్టయితే బీసీఏలో దాదాపు 1900 వరకు ఆగిపోయింది. అంటే ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిజామాబాద్‌లో ఉందనుకోండి. సీట్ ఫిల్అప్ అయింది. అది 1900 అనుకోండి జనరల్‌గా. సో, 1900 వరకు బీసీఏలో రావడం జరిగింది. బీసీబీలో మనం అనుకున్నట్టు హెవీ కాంపిటీషన్ అన్నాం. అయినా కొందరు జైన్ కాకపోవడం వల్ల 1700-1800 మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ బీసీబీలో గవర్నమెంట్ కాలేజ్‌లో తెలుగు మీడియం. బీసీడీ వచ్చేసి 1600 వరకు కూడా రావడం జరిగింది. బీసీడీలో 1600 వరకు రావడం జరిగింది. బీసీఈ 4500, 4400-4500 గవర్నమెంట్‌లో తెలుగు మీడియం. ఎస్సీ గ్రూప్ 1 అయితే దాదాపు ఎక్కడా కనిపియలేదు తెలుగు మీడియంలో గవర్నమెంట్‌లో. గ్రూప్ 2లో వచ్చి ఎస్సీ గ్రూప్ 2లో 3000 వరకు వచ్చింది. సో, వేకెన్సీస్ ఉన్న కాడ ఇవి ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 3 మరి ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో చాలా తక్కువ 1000 లోపట ఆగింది. కొన్ని కాలేజెస్‌లో 1800 వరకు కూడా వెళ్ళింది. రైట్. ఎస్టీ వచ్చేసి మనం తీసుకున్నట్టయితే ఎస్టీ వచ్చేసి 4000 వరకు 2000-3000 మధ్యలో ఆగింది. ఎస్టీ వచ్చేసి తెలుగు మీడియంలో గవర్నమెంట్‌లో 3000 వరకు రావడం జరిగింది. 3000, 3500. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి కొద్దిగా బెనిఫిట్ అయింది. ఈడబ్ల్యూఎస్ 5000 తెలుగు మీడియంలో. సో, మనం తీసుకున్నట్టయితే 10 డైట్ కాలేజెస్‌లోకెళ్ళి మనం ఈ డేటా తీసినట్టయితే యావరేజ్‌గా. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బీసీఏలో దాదాపు ఎక్కడ కూడా సీట్లు ఖాళీ లేవు. బీసీబీలో 1500 వరకు ఫిలప్ అయినాయి ర్యాంక్స్. బీసీడీ 1000 ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో బీసీడీలో హెవీ కాంపిటీషన్. బీసీఈలో ఎక్కడ కూడా మరి ఖాళీలు కనిపిస్తలేవు. ఇంతకుముందు ఏదైతే ర్యాంక్ ఉందో అక్కడి వరకే ఆగిపోయింది. ఎస్సీ 1లో ఇక్కడ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్‌లో మిగిలినాయి కాబట్టి 6195 అంటే 6200, 300 వరకు కూడా రావడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2 మనం చూసినట్టయితే 1000, 1500 వరకు కూడా రావడం జరిగింది. ఎస్సీ 3 1600 వరకు రావడం జరిగింది గ్రూప్ 3లో. ఎస్టీ వచ్చేసి 2300 వరకు కూడా రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్‌లో మనకు ఇంగ్లీష్ మీడియంలో దాదాపు అన్ని గవర్నమెంట్ డైట్స్‌లో ఫిల్అప్ అయిపోయాయి. ఇక్కడ నేను కొన్ని కేటగిరీస్ చెప్పాను. మొత్తం కేటగిరీస్ ఎందుకు చెప్పలే అంటే దాదాపు ఫస్ట్, సెకండ్ ఫేజ్‌కి వచ్చేసరికి ఏదైతే కేటగిరీస్ చెప్పలేదో అక్కడికి ఫిల్అప్ అయ్యాయి. ప్రైవేట్‌లో వచ్చేసినట్టయితే మనం యావరేజ్‌గా తీసుకున్నట్టయితే 45 ఇంగ్లీష్ మీడియం కాలేజీలో 23 ప్రైవేట్ తెలుగు మీడియం కాలేజెస్‌లో తీసుకున్నట్టయితే బీసీఏ తెలుగు మీడియం ప్రైవేట్‌లో 2100-2300 వరకు రావడం జరిగింది. బీసీబీలో దాదాపు మనకు ఎక్కడా కనిపియట్లేదు. బీసీడీలో 1300 వరకు రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ గ్రూప్ 1లో 2500 తెలుగు మీడియం ప్రైవేట్. ఎస్సీ గ్రూప్ 2లో 2500. గ్రూప్ 1లో అయితే దాదాపు ఫిల్అప్ అయిపోయినాయి. ఎస్సీ గ్రూప్ 1లో ఎక్కడా వేకెన్సీస్ లేవు. ఎస్సీ గ్రూప్ 3లో 1400. అదేవిధంగా ఎస్టీలో 2100. బీసీఈ 4600. ఫిమేల్‌లో అయితే 5900. ఎక్కడ మనం తీసుకున్నట్టయితే తెలుగు మీడియం ప్రైవేట్ బీఎడ్ కాలేజెస్‌లో. మనం ఇంగ్లీష్ మీడియంకి వస్తే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్‌లో కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏలో 3200 వరకే వచ్చింది. బీసీబీలో 2300. బీసీడీలో ఎక్కడ వేకెన్సీస్ కనిపించట్లేదు. ఎస్సీ 2 3500 వరకు వచ్చింది. ఎస్సీ 3 2300 వరకు. ఎస్టీ దాదాపు 22-2300.
సో, ఇవన్నీ మనం ఎక్కడ ఈ అనాలిసిస్ ఎట్లా చేస్తున్నామంటే, దాదాపు సీట్స్ అవైలబుల్ ఆ కేటగిరీలో. మనం చూసినట్టయితే కొన్ని కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ దాదాపు ఫిల్అప్ అయిపోయినాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లోనే. ఎస్సీ గ్రూప్ 1 దాదాపు ఫిల్అప్ అయిపోయినాయి. అనాలిసిస్ చేసినట్టయితే. డి కూడా ఫిల్అప్ అయిపోయినాయి ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో. సో, మరి థర్డ్ ఫేజ్‌కొచ్చేసరికి వెరీ ఫ్యూ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వాటిలో కొన్ని ఫిలప్ కావడం జరిగింది. అంటే మనం ఇక్కడ చూసినాం. ఎవరైతే పూర్తిగా ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్న వాళ్ళు, రెండో వ్యక్తులు ఎవరు? ఆల్రెడీ సీట్ వచ్చి స్లైడ్ కావాలనుకున్న వాళ్ళు. రైట్? సో, మనం చూసినట్టయితే ఇది యావరేజ్‌గా ర్యాంక్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్ కేటగిరీస్‌లో బీసీ బిలో, బీసీ ఏలో మనం చూసినట్టయితే గవర్నమెంట్ యావరేజ్‌గా 13,000-2,000 లోపునే ఉన్నాయి. బీసీబీ కూడా 1,500 లోపల. బీసీడీ అయితే 1,000, 1,100 లోపటనే. కొద్దిగా మనం చూసినట్టయితే ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2లో. ఎస్సీ గ్రూప్ 3లో కొద్దిగా 1,000, 1,500 లోపలనే ఉంది. హెవీ కాంపిటీషన్. ఈడబ్ల్యూఎస్ దాదాపు 5,000, 6,000 దాకా వెళ్ళింది. అక్కడక్కడ ప్రైవేట్‌లో 10,000 దాకా వెళ్ళింది. ఎస్టీ కూడా మనం తీసుకున్నట్టయితే 2,000-3,000 గవర్నమెంట్, ప్రైవేట్‌లో. సో, మరి ఈసారి చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి మరి ఇది అనాలిసిస్. అదేవిధంగా మరి చాలామంది ఇంకా ఆశ పెట్టుకున్నారు ఏంటంటే, సార్ 8థ్, 9థ్ కన్వర్షన్ ఉన్నాయంటే, ఇందులోకెళ్ళి ఎవరైనా చేయని కానప్పుడు విల్ బి గోయింగ్ ఫర్ కన్వర్షన్. రైట్? డీసెట్ కన్వీనర్ గారైతే అప్డేట్ ఇచ్చారో 4థ్, 5థ్, 6థ్ మీరు జాయిన్ అవుతున్నారు. ఈ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని 8థ్, 9థ్ కన్వర్షన్ అన్నారు. సో, ఎప్పుడు ఈ థర్డ్ ఫేజ్‌లో ఏవైతే సీట్స్ అలాట్ అయినాయో వాళ్ళలో జాయిన్ కానప్పుడు ఆ వేకెన్సీస్ విల్ గో ఫర్ కన్వర్షన్. రైట్? సో, అప్పుడు ఉంటుంది. సో, డోంట్ లూజ్ హోప్. కన్వర్షన్‌లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ఈసారి మెరిట్ హై ఉంది. కాబట్టి అబోవ్ 50 వచ్చిన వాళ్ళకే, మార్క్స్ వచ్చిన వాళ్ళకే ఎక్కువ సీట్స్ వస్తున్నాయి. హోప్ దట్ దిస్ వీడియో ఈస్ యూస్‌ఫుల్ ఫర్ యూ. థాంకింగ్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ పోలా. బాయ్.